అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మిగతా డీటెయిల్స్ చూస్తే విశాఖలో గోమాంసం నిల్వల కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిపి ఆదేశాలతో రంగంలోకి ప్రత్యేక పోలీస్ బృందాలు దిగాయి. కోల్డ్ స్టోరేజ్ లో బీఫ్ ఎక్కడి నుంచి వచ్చిందని దానిపై ఆరా తీస్తున్నారు. సోదాలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉన్నట్టుగా అనుమానిస్తున్నామని తెలిపారు డీసీపీ మణికంఠ. టీవీ9 తో డీసీపీ ఇంకేమన్నారో మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు డీసీపీ మణికంఠ చందోలో ఉన్నారు. సరే, కోల్డ్ స్టోరేజ్లో పశుమాంసం నిల్వలు, అందులో గోమాంసం కూడా ఉందని అవశేషాలు ఉండడంతో మీకు కంప్లైంట్ వచ్చింది, కేసు కూడా నమోదు చేశారు. విచారణ ఎంతవరకు వచ్చింది, దాని వెనుక ఎవరు ఉన్నారో ఇప్పటివరకు గుర్తించారా ఎవరినైనా? గత నెల అక్టోబర్ 3వ తారీఖున ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ టీం వాళ్ళు, అందులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అదర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మనకి సొంట్యాములో ఆనందపురం మండలంలో ఉన్న ఒక కోల్డ్ స్టోరేజ్లో రైడ్ చేసేసి అక్కడ ఏవైతే సరే మాంసం నిల్వలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా సీజ్ చేసి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం టెస్టింగ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా సుమారుగా 189 మెట్రిక్ టన్స్ మాంసం అనేది సీజ్ చేసి అందులో ఉన్న శాంపిల్స్ని కూడా మనకి ల్యాబొరేటరీకి పంపించి టెస్ట్ చేస్తే అందులో గోమాంసం ఉన్న మాట వాస్తవం అని చెప్పేసి ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని సో మనకి ఈ నెల 3వ తారీఖున మన ఆనందపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ప్రకారం మనకి ఏపీ కౌ స్లాటర్ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం మనం కేసు రిజిస్టర్ చేసేసి దర్యాప్తు మొదలుపెట్టాము. కానీ ఇంతకుముందే డైరెక్టరేట్ ఆఫ్ అంటే ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా విశాఖపట్నం పోర్టులోను మరియు వేరే ఇతర పోర్టుల్లో కూడా ఏదైతే సరే షిప్మెంట్ కోసం రెడీగా ఉన్న చోట్ల రైడ్ చేస్తే అందులో కూడా గోమాంసం నిల్వలు ఉన్నాయని తెలిసి దాని ప్రకారం ఒక పర్సన్ షేక్ ఫర్హాన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సో ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకున్న తర్వాత మనం కూడా ఎవరైతే సరే ఈ మిస్టర్ మిష్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఆ కంపెనీ దానికి సంబంధించిన వన్ ఆఫ్ ద డైరెక్టర్గా కూడా ఇతన్ని గుర్తించాము. ఆల్రెడీ ఇతన్ని ఈ నెల 7వ తారీఖున అరెస్ట్ చేసి విశాఖపట్నం కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. ఏదైతే కంపెనీ డైరెక్టర్స్ ఉన్నారో ఇద్దరు కంపెనీ డైరెక్టర్స్లో ఫర్హాన్ ఒక వ్యక్తి, షంషీ మరొక వ్యక్తి ఉన్నారు. బట్ ప్రస్తుతానికి అతని ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అలానే ఎక్కడెక్కడి నుంచి వచ్చింది అనే దానికి సంబంధించి మనం రికార్డ్స్ అన్ని సీజ్ చేయడం జరిగింది. బట్ ఈ ప్లేసెస్కి మనం ఫిజికల్గా వెళ్ళి చెక్ చేయడం జరుగుతుంది. అలానే ఆ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని మనం ల్యాబొరేటరీకి పంపించాలి. దర్యాప్తు ముమ్మరం చేస్తున్నాము. ఏవైతే సరే ఫైండింగ్స్ వస్తాయో తొందరలో రివీల్ చేస్తాం. దాదాపుగా ఆగస్టు నుంచి సెప్టెంబర్ వరకు అక్కడ స్టోరేజ్ అయినట్టుగా చెబుతూ ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి కన్సైన్మెంట్ ఎక్కడెక్కడి నుంచి ఏ ప్రాంతాల నుంచి ఏ స్టేట్ల నుంచి వచ్చినట్టుగా మీకు ప్రాథమికంగా ఇన్పుట్ ఉంది? సో ప్రాథమికంగా మనకి సుమారుగా ఇప్పటికీ అంటే మనకి వచ్చిన కన్సైన్మెంట్స్లో వేబిల్స్ చూస్తే 13 లారీలకు పైగా, కంటైనర్స్కి పైగా మన దగ్గరికి ఇక్కడికి వచ్చినాయని తెలిసింది. అవి చాలా లొకేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి తెలంగాణలో నుంచి వచ్చినట్లు, లేదా వేరే రాష్ట్రాల నుంచి, బాంబే నుంచి అట్లా వచ్చినట్లు ఉన్నాయి. సో కన్సైన్మెంట్స్ మళ్ళీ వేరే వేరే పోర్ట్స్కి కూడా ఏవైతే సరే షిప్మెంట్ పోర్ట్స్ ఉన్నాయో కోల్కతా వెళ్ళినట్లు, అలానే మన విశాఖపట్నం పోర్టుకి వెళ్ళినట్లు, చెన్నై పోర్టుకి వెళ్ళినట్లు కూడా మనకి ఆధారాలు లభ్యమైనవి. శ్రీమిత్ర కోల్డ్ స్టోరేజ్లో అది బయటపడింది. అందులో స్టాక్ భారీగా ఉంది, దాదాపుగా 1,89,000 కిలోలు. కోల్డ్ స్టోరేజీ పాత్ర ఏమైనా ఉంటుందా సార్? ఉండొచ్చా? సో కోల్డ్ స్టోరేజ్కి వాళ్ళకున్న పర్మిషన్స్ మనకి చెప్పడం జరిగింది. బట్ అందులో మాంసం నిల్వ చేస్తారనేది కానీ, బట్ ఏ మాంసం నిల్వ చేస్తున్నారు అనేది కంప్లీట్గా వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు, తెలిసి ఉండొచ్చు. సో ఇది కూడా మనం నిర్ధారణ చేయాలి. సో ఏదైతే సరే అంటే మనం ఒక తీసుకుంటాం కోల్డ్ స్టోరేజ్, అందులో ఎవరు ఏం పెట్టుకుంటున్నారు అనే దానికి మనకి ఎంత రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది కూడా మనం ఫర్దర్గా వెరిఫై చేయాలి. సో ఎవరి పాత్ర ఎంతవరకు అందులో ఇది పెడుతున్నారా లేదా అని ఏమన్నా సరే నిర్ధారణ అయితే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ప్రతి ఒక్కరిని కూడా అందులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్గా మనం ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. విశాఖ కాదు, దీని నెట్వర్క్ దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నిందితులను ఖచ్చితంగా పట్టుకొని చర్యలు తీసుకుంటామంటున్నారు డీసీపీ మణికంఠ. కెమెరా పర్సన్ భాస్కర్తో ఖాజా, టీవీ9 విశాఖపట్నం.